నమస్తే. నేను మీ అశ్విని కుమార్. 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలు అది వచ్చాక కాంగ్రెసు, ఇండి ఎలియన్స్ లేదంటే చాలా వరకు చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఎన్డీఏ డల్ అయింది. ఎన్డీఏ కేంద్రంలో వీక్ అయింది. 400 అన్నారు. 240 దగ్గర బీజేపీ ఆగింది. ఈ ప్రభుత్వాన్ని కూల్చేద్దాం 6 నెలల్లో అంటూ కూడా మొదట్లో హడావిడి చేశారు. ఎక్కడా కూడా కుదరలేదు. టీడీపీని విడగొడదాం అనుకున్నారు. జేడీయూని విడగొడదాం ఎన్డీఏ నుంచి అనుకున్నారు. అవి కూడా ఎక్కడా ఫలించలేదు. తర్వాత వేరే రకంగా ప్రయత్నించారు. అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నించారు. ఎక్కడా కూడా వాళ్ళకి అవకాశం రాలేదు. ఈవీఎం అన్నారు, ఓట్ చోరీ అన్నారు. మహారాష్ట్రలో అల్లర్లకు ప్రయత్నించారు. ఎక్కడా కూడా వాళ్ళకి ఏ రకంగా కూడా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా కేంద్రంలో ప్రభుత్వం పడిపోలేదు. 2024 లోక్సభ ఫలితాలు టెంపరరీ సెట్బ్యాక్ అని చెప్పచ్చు ఎన్డీఏకి. ఎందుకంటే లేదంటే అలర్ట్ చేసింది, ఒక హెచ్చరిక లాంటిదని కూడా చెప్పచ్చు ఎన్డీఏకి. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యంగా కష్టమైనవి హర్యానా రాష్ట్రం, మహారాష్ట్ర, అట్లాగే ఢిల్లీలో ఈ మూడిట్లో గెలిచింది. ప్రస్తుతానికి బీహార్లో ల్యాండ్ స్లైడ్ విక్టరీ వైపుకి వెళ్తుంది. సో అదొక టెంపరరీ సెట్బ్యాక్, హెచ్చరిక. కాంగ్రెస్సు ప్రతి రాష్ట్ర ఎన్నికల ఫలితాలు మొదలయ్యేటప్పుడో లేకపోతే విడుదలయ్యేటప్పుడో ఒక్కొక్కటి వాళ్ళ స్టేట్మెంట్లు మారుతూ ఉంటాయి. బీహార్ ఎన్నికల ఫలితాలు వస్తున్న కొద్దీ కూడా కాంగ్రెస్ నాయకులు మాట మార్చడం మొదలుపెట్టారు. అంకిత్ మాన్యక్ లాంటి వాళ్ళందరూ కూడా ఇంక ఇదంతా కూడా నేషనల్ వైడ్గా ఒక పెద్ద జాతీయ స్థాయిలో ఉద్యమం తీసుకురావాలి, ఓట్ చోరీలు వీటన్నిటి మీద కూడా అంటే అప్పుడే స్టేట్మెంట్ ఇవ్వటం మొదలుపెట్టారు. మల్లికార్జున్ ఖర్గే లాంటి వాళ్ళందరూ బీహార్లో తీసేసిన 69 లక్షల్లో అందరూ మాకు ఓట్లు వేసేవాళ్ళే ఉన్నారు. వాళ్ళు తీసేశారు మాకు వేసే ఓట్లన్నీ కూడా, అందుకే మేము ఓడిపోయామంటూ కూడా ఒక కుంటిసాకు చెప్పడం మొదలుపెట్టారు. నాకు తెలిసినంత వరకు దేశంలో యాంటీ ఇన్కంబెన్సీ ఏదైనా పార్టీ మీద ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మీదే. దానికి మూల కారణం కూడా రాహుల్ గాంధీ. అందుకే చాలాసార్లు చాలా వీడియోలో చెప్పాను, బీజేపీకి స్టార్ క్యాంపెయినర్ రాహుల్ గాంధీ అని. ఎందుకంటే అతను తీసుకొచ్చిన ఎజెండాస్ అన్నీ కూడా అబద్ధపు ప్రచారాలన్నీ కూడా స్మాష్ చేశారు ఓటర్స్ అని చెప్పచ్చు. హైడ్రోజన్ బాంబు అన్నాడు, ఓట్ చోరీ అన్నాడు ఆయన, ఈవీఎం హ్యాక్ అన్నాడు, అబద్ధపు హామీలు మొత్తం ప్రచారంలో ఇవ్వటం. బీహార్ రిజల్ట్స్తో పాటు అతను 95వ డిఫీట్ అని చెప్పచ్చు రాహుల్ గాంధీకి. ప్రస్తుతం రాహుల్ గాంధీ ఆయన సోదరి ప్రియాంక గాంధీ ఇద్దరు కూడా విదేశీ పర్యటనలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఊహించే ఉంటారు ఈ ఫలితాలు కరెక్ట్గా ఫలితాలు వెలువడే రోజు విదేశీ పర్యటనలో ఉన్నారు. 95 డిఫీట్లు అన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు లేదు కాంగ్రెస్లో ఉంటున్న కూటమి ఏ పార్టీ కూడా రాహుల్ గాంధీ నువ్వు రాజీనామా చేయి, నీ పూర్ పర్ఫార్మెన్సు, బీహార్లో మహాగఠబంధన్ని కరెక్ట్గా ఓట్స్ ట్రాన్స్లేట్ చేయలేకపోయింది, నీ వల్లనే ఇవన్నీ అంటూ కూడా నిన్ను బీహార్ ఓటర్లు రిజెక్ట్ చేశారు కాబట్టి నువ్వు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అడగరు. కానీ బీజేపీ, ఎన్డీఏ లేదా ప్రధానమంత్రి రాజీనామా చేయాలన్నది మాత్రం ఎప్పుడు సోషల్ మీడియాలో హడావిడి చేస్తూ ఉంటారు. బీహార్లో ఇంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ రావడానికి ఇద్దరు కారణం ఉన్నారు. ఒకళ్ళు నరేంద్ర మోడీ, 2 రాహుల్ గాంధీ. చాలా క్లియర్గా చెప్పాలి, వెళ్తున్న కొద్దీ కూడా మనకి అసలు ఏం జరిగింది బీహార్లో. దీనికి అంతటికన్నా ముందు కూడా ఎంత పర్ఫెక్ట్గా స్ట్రాటజీ ప్లే చేసింది బీజేపీ బీహార్లో అంటే యాదవ్ ఓట్స్ని కూడా ఎక్కువ పూర్తిగా వన్ సైడ్గా ఆర్జేడీకి పడకుండా ఉండటానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ను కూడా తీసుకొచ్చి ర్యాలీల్లో తిప్పింది. అది కూడా దాని ప్రభావం కూడా ఉంది. యాదవ్ ఓట్స్ కూడా స్ప్లిట్ అయ్యి ఎన్డీఏ వైపు కూడా చాలా పడినాయి. పూర్తిగా బీహార్ ఫలితాలు చూస్తుంటే మనకి నేను ఈ వీడియో చేసేటప్పుడు 199 నెంబర్ దగ్గర ఆగుతోంది ఎన్డీఏ లీడ్స్లో. సో అంటే పెద్ద ల్యాండ్ స్లైడ్ సునామీ విక్టరీ అని చెప్పచ్చు. మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ప్రో ఇన్కంబెన్సీ కనబడుతోంది. బీహార్లో 50% పైన ఓట్ షేర్ కింద కనబడుతోంది. 20 సంవత్సరాల తర్వాత కూడా 50% ఓట్ షేర్ అంటే జేడీయూ అనుకోవచ్చు, లేదా బీజేపీ లేదా ఎన్డీఏకి బ్రహ్మరథం పెట్టారు బీహార్ ప్రజలు. ఈ మొత్తం కూడా పీఎం నరేంద్ర మోడీకి బాగా అలవాటు ఈ ప్రో ఇన్కంబెన్సీ కింద మార్చడం. అదొక హ్యాబిట్ చేసుకున్నాడు ఆయన. బీహార్లో కూడా అదే నడిచింది. బీహార్ ప్రజలు ఏం కోరుకున్నారంటే గుడ్ గవర్నమెంటు, అవినీతి లేని పాలన,
వికసిత్ భారత్ వికసిత్ బీహార్ 2047 అది క్లియర్గా కనబడుతుంది ఎన్నికల ఫలితాలు చూస్తే మనకి. అంటే ఎంవై కూడా ఈ మహిళా యూత్ కూడా చాలా వరకు మోడీకి ఓట్లు వేశారు. అది కూడా మనకి ఈ ఫలితాలు బట్టి చెప్పచ్చు. బీహార్ ప్రజలు జంగిల్ రాజుని తిరస్కరించారు, అవినీతిని తిరస్కరించారు. అబద్ధపు ప్రామిసులు, అబద్ధపు ప్రచారం రాహుల్ గాంధీ చేసింది, తేజస్వి యాదవ్ వీళ్ళందరినీ తిరస్కరించింది బీహార్. 89% పైన రూరల్గా ఉంది బీహారు. రూరల్ మొత్తం కూడా ఎన్డీఏకే ఓట్లు వేశారు. ఇదంతా అసలు ఎన్నికల ప్రచారం జరుగుతున్నప్పుడే చెప్పచ్చు మనం. ఒక 6 నెలల కిందట కూడా ఎన్నికలు జరుగుంటే క్లియర్గా ఆర్జేడీకి ఎడ్జ్ ఉండేదేమో. 6 నెలల కిందట తేజస్వి యాదవ్కి చాలా పాజిటివ్ ట్రెండ్ కనబడింది బీహార్లో. తేజస్వి యాదవ్కి తెలుసు తనకు ఒక ముఖ్యంగా యాదవ్ కమ్యూనిటీ ఓటు బ్యాంక్ తనకు మద్దతు ఉందని, కానీ ఆ ఒక్క ఓటు బ్యాంక్తో తను అధికారంలోకి రాలేడని ఇంకొక క్యాస్ట్ అప్పర్ క్యాస్ట్ వీళ్ళను కూడా బీజేపీ నుంచి కట్ చేయాలి, కట్ చేయటమే కాకుండా ఇంకొక క్యాస్ట్కి సంబంధించిన వీఐపీ లాంటి పార్టీలను వీళ్ళు గుంజుకుంటానికి ప్రయత్నించాడు తేజస్వి యాదవ్. ఇంకో పక్క బీజేపీకి కూడా సాలిడ్గా ఒక ఓట్ బ్యాంక్ ఉంది. ఆ ఓట్ బ్యాంక్తో బ్యాటిల్ చేయాలనుకుంది బీజేపీ. అప్పుడే ఎవరు ఊహించినట్టుగా సీన్లోకి ఎంటర్ అయ్యాడు. ఎందుకంటే ఈ ఓబీసీస్ కూడా బీజేపీ వైపు ఉన్నారు. నాన్ యాదవ్ ఓబీసీసు వీళ్ళందరూ కూడా బీజేపీ వైపే ఉన్నారు. ఇంకా విజయానికి ట్రై చేయాలి. మిగతా కమ్యూనిటీస్ క్యాస్ట్లను కూడా బీజేపీ లేదా ఎన్డీఏ వైపు తిప్పుకోవాలని బీజేపీ ఉంది. ఇద్దరికీ కూడా నాన్ యాదవ్ ఓబీసీస్ బీజేపీ వైపు ఉంటే యాదవ్ కమ్యూనిటీ సాలిడ్గా ఆర్జేడీ వైపు ఉంది. కాంగ్రెస్ ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం ప్రయత్నించింది, బీజేపీ అప్పర్ క్యాస్ట్ కోసం ప్రయత్నిస్తోంది. కొత్తగా ఒక వ్యక్తి వచ్చాడు ప్రచారంలోకి. అన్నీ కూడా స్పీచ్లు, పోస్టర్స్ రిలీజ్ చేయటం, పిక్చర్స్ సర్ఫేస్ అయినాయి, స్టేట్మెంట్స్. ఆ స్టేట్మెంట్స్లో కూడా క్లియర్గా కనబడింది దేశం మొత్తం ఈ 10% అప్పర్ క్యాస్ట్ వాళ్ళ వల్లనే ఇబ్బందులు, చాలా దీనస్థితిలో ఉంది దేశం ఈ అప్పర్ క్యాస్ట్ వాళ్ళ వలన అంటూ కూడా మిగతా వాళ్ళ ఓట్స్ అన్నీ కూడా ఇటువైపు పడతాయేమో అనుకొని 10% అప్పర్ క్యాస్ట్ వాళ్ళని తిట్టడం మొదలుపెట్టాడు ఆ నాయకుడు. దానికి మద్దతుగా ఆర్జేడీకి సంబంధించిన 2 మహిళా స్పోక్స్ పర్సన్ని టీవీ డిబేట్లోకి పంపించి అప్పర్ క్యాస్ట్ వాళ్ళని తిట్టడం. ఎందుకంటే ఈ ఓబీసీ ఓట్ బ్యాంక్ ఏమన్నా కూడా ఆర్జేడీ వైపు టర్న్ అవుతుందేమో అని చెప్పి ఆలోచనతో ఆ నాయకుడు చేసింది అట్టర్ ఫ్లాప్ అయింది. అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఎప్పుడైతే ఆ నాయకుడు అప్పర్ క్యాస్ట్ వాళ్ళని తిడుతున్నాడో ఆర్జేడీకి మద్దతు ఇద్దాం అనుకున్న 10% అప్పర్ క్యాస్ట్ కూడా ఎన్డీఏ వైపుకి మళ్ళింది. సో నేను చెప్పిన ఆ నాయకుడు ఎవరూ కాదు, జననాయకుడు అని చెప్తున్న రాహుల్ గాంధీ పూర్తిగా గెలవాల్సిన మహాగఠబంధన్ని డౌన్ చేశాడని చెప్పచ్చు. 6 నెలల కిందట ఉన్న స్వింగ్నంతా కూడా మొమెంటం ఎన్డీఏకి ఇచ్చేశాడు, ఎన్డీఏ వైపుకి మళ్ళించాడని చెప్పచ్చు. ఈ 10% అప్పర్ క్యాస్ట్ ఓట్స్ కూడా ఎక్కువగా ఎన్డీఏ వైపు పడినట్టుగా తెలుస్తుంది మనకి. ఏమన్నా స్వీట్స్ పంపించాలి ఎన్డీఏ వాళ్ళంటే ముందుగా రాహుల్ గాంధీకి పంపించాలి. రాహుల్ గాంధీ రావడంతోనే పిచ్ మొత్తం మారిపోయింది, ఎన్డీఏ వైపుకి స్వింగ్ అయింది. ఎన్ని రకాలుగా అవమానపరిచినా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి గురించి మాట్లాడినా, భారతదేశపు జవాన్ల గురించి మాట్లాడినా, ఆయన ఏది మాట్లాడినా కూడా ఎన్డీఏ వాళ్ళు చాలా సైలెంట్గా ఉన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైలెన్స్ ఈజ్ ది వెపన్ అని నమ్ముతాడు ఆయన. ఆ సైలెన్స్గా ఉండటమే, మౌనమే మొత్తం అంతా కూడా బీహార్ ఓటర్స్ని ఆలోచింపజేసింది. పూర్తిగా ఎన్డీఏ వైపుకి మళ్ళింది. మహిళలకి 10,000 వేశారు, 10,000 ఇచ్చి ఓటు కొన్నారన్న ఒక అబద్ధపు ప్రచారాన్ని కూడా కాంగ్రెస్ తీసుకురావడానికి ప్రయత్నించింది. అది 10,000 వేయటం అది లోన్ కిందే, లోన్ అమౌంట్, ఫ్రీబీస్ కాదు, ఉచితంగా ఇచ్చింది కాదు. ఏమన్నా పెట్టుకుంటానికి 10,000 రూపాయలు ఇచ్చిందే తప్ప దాన్ని ఫ్రీబీస్ కింద కాదు, వాళ్ళు ఆ లోన్ని రీపే చేయాలి. అది టర్మ్స్ కండిషన్స్. ఎక్కడా కూడా ఉచితమని లేదు, కానీ 10,000 ఇచ్చి కొనుక్కుంటోంది అన్నది ఒక ప్రచారం తీసుకొని వచ్చారు. వాటిని కూడా పటాపంచలు చేశారు బీహార్ ప్రజలు. ఏమైనా కీన్ టేక్అవేస్ ఏమైనా ఉన్నాయా ప్రస్తుతానికి ఈ వీడియో చేస్తున్నప్పుడు అంటే క్లియర్ కనబడుతుంది మనకి. అక్కడ ముస్లిం ఓట్ బ్యాంక్ని ఎక్కువగా ఏఐఎంఐఎం చీల్చేసింది. బీజేపీ పార్టీ నంబర్ 1గా ఉంది బీహార్లో. మహిళలంతా కూడా
డెల్టా అని లేదు, మొత్తం అంతా రూరల్ అర్బన్ అని కాదు, మొత్తం అంతా కూడా ఎన్డీఏ వైపుకి వేశారు. ఆర్జేడీ మాత్రం యాదవ్ ఓటు బ్యాంక్ని, కోర్ ఓటు బ్యాంక్ని నిలబెట్టుకుంది. ఇంకా ఏమన్నా చూడాలి, ఎన్డీఏ ఎప్పుడైనా కనుక తప్పు చేస్తే మిగతా ఓటు బ్యాంక్ వస్తుంది. ప్రస్తుతానికైతే ఆర్జేడీ అయితే ఆ ఓటు బ్యాంకుని పెట్టుకుంది. దౌర్భాగ్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సిపిఐ ఎంఎల్ కన్నా అదర్స్ కన్నా కూడా తక్కువ ఉంది. నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు దాదాపు 4 స్థానాల్లో లీడ్లో ఉంది. బీహార్ ఓటర్సు భారతదేశాన్ని స్టెబిలైజ్ గవర్నమెంట్గా నిలబెట్టేట్టు చేయడమే కాకుండా బీహార్ నుంచి ప్రస్తుతం ఎన్డీఏకి 16 రాజ్యసభ సీట్లు కూడా పెరుగుతాయి. రాజ్యసభలో ఎన్డీఏ ఇంకా బలపడుతుంది. రేపు పొద్దున ఏమైనా కఠినమైన బిల్స్ తీసుకురావటాన్ని వీటన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. ఆ రకంగా బీహార్ ప్రజలు దేశానికి కూడా హెల్ప్ అయ్యేట్టుగా మంచి డెసిషన్ తీసుకున్నారు. ఎన్డీఏని గెలిపించని చెప్పచ్చు. మనం గత 24 నెలల్లో చూస్తే బీజేపీ మధ్యప్రదేశ్లో గెలిచింది, రాజస్థాన్ గెలిచింది, ఛత్తీస్గఢ్లో గెలిచింది, ఒడిస్సాలో గెలిచింది, ఆంధ్రప్రదేశ్లో గెలిచింది, హర్యానాలో గెలిచింది, అరుణాచల్లో గెలిచింది, సిక్కిము, మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్. బీజేపీ కాదు, అలయన్స్ ఎన్డీఏ. కాంగ్రెస్ చూస్తే జార్ఖండ్లో గెలిచింది, హిమాచల్ ప్రదేశ్లో గెలిచింది, తెలంగాణలో గెలిచింది, జమ్మూ కాశ్మీర్లో గెలిచింది. ఈ 4 రాష్ట్రాల్లో ఎక్కడ ఓట్ చోరీల గురించి మాట్లాడరు. జూబ్లీ హిల్స్లో బైపోల్ నడిచింది, అక్కడ కాంగ్రెస్ గెలిచింది, అక్కడ ఓట్ చోరీ గుర్తుకు రాదు జననాయక్కి. సో యాంటీ ఇన్కంబెన్స్ అంతా ఉన్నది కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ మీదే తప్ప దేశంలో ముఖ్యంగా ఎన్డీఏ మీద ఎక్కడా కూడా కనబట్టలే, బీజేపీ మీద ఎక్కడా కూడా కనబట్టలేదు యాంటీ ఇన్కంబెన్సీ. కాంగ్రెస్ ఇకనైనా ఈ ఓట్ చోరీలు, ఈవీఎంలు ఆపి రాహుల్ గాంధీని ఎందుకు క్వశ్చన్ చేయరు, నీ పూర్ పర్ఫార్మెన్స్ 95 సార్లు ఓడిపోయామన్నది అది ఇంట్రోస్పెక్టివ్ చేస్తే బాగుంటుంది. కానీ ఈవీఎం, ఓట్ చోరీ, ఎలక్షన్ కమిషన్ మీద ఇదే టేప్ రికార్డ్ నడిపితే ఉన్న ఈ 4 రాష్ట్రాల్లో కూడా తెలంగాణ, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో వీటిలో కూడా కాంగ్రెస్కి గుడ్ బై చెప్తారు కర్ణాటకతో పాటు. ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ అయితే ఈ బీహార్తో గెలిచిన ఈ ఉత్సాహంతో బెంగాల్ వైపు అయితే అడుగులు వేస్తోంది. బీజేపీ నెక్స్ట్ టార్గెట్ బెంగాల్లా కనబడుతుంది. థ్యాంక్ యూ.